గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన ఇమేజ్ ని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెంచుకొని నేషనల్ హీరోగా మారిపోయాడు. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాల్ డూడ్ అన్నట్లు ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్ యూనివర్సల్ హీరో రేంజ్ కి దూసుకెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. చైనా నుంచి జాకీ చాన్, టోనిజా లాంటి వారు యూనివర్సల్ హీరోలుగా మారారు. ఇప్పుడు ఇండియా నుంచి ప్రభాస్ ఆ ఫీట్ ని అందుకోవడానికి రెడీ అవబోతున్నాడు అనేది ప్రస్తుతం అతని ట్రాక్ చూస్తుంటే తెలుస్తుంది. సాహో సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయితే ఇక ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో తన పేరు వినబడేలా చేసుకుంటాడు. హాలీవుడ్ స్టాండర్డ్ లో భారీ బడ్జెట్ తో యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాతో ఇండియన్ సినిమా సత్తా చూపించాలని ప్రభాస్ ఎదురు చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్ పై బాలీవుడ్ బడా నిర్మాతలతో పాటు ఇండియాలో అతిపెద్ద నిర్మాణ సంస్థ హాలీవుడ్ సినిమాలలో సైతం పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ముఖేష్ అంబానీ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ప్రభాస్ అంబానీతో దృష్టిని ఆకర్షించడం జరిగిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సౌత్ సినిమాలపై కూడా పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్ సంస్థ అతని మార్కెట్ ని స్టడీ చేస్తున్నట్లు సమాచారం. సాహో సినిమా రేంజ్ ని చూసుకొని ఇక అతనితో యూనివర్సల్ మూవీని ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన కూడా రిలయన్స్ సంస్థ చేస్తుందని తెలుస్తుంది. ఇక యూనివర్సల్ స్టోరీతో హాలీవుడ్ నటులతో కలిపి ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ తో ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఇండియన్ టెక్నీషియన్స్ తో ఈ సినిమా రూపొందించాలని రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఓ 500 కోట్ల నుంచి 1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్, బాలీవుడ్ లో ఏకకాలంలో ఈ సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి ఆ సంస్థ వచ్చినట్లు తెలుస్తుంది. అన్ని కుదిరితే సాహో సినిమా తర్వాత ఈ యూనివర్సల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లానింగ్ జరుగుతుందని, దీనికి సంబంధించి ప్రభాస్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని బీటౌన్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలను నిజాలు ఎంత అనేది తెలియాలంటే ఎవరో ఒకరు అధికారికంగా స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే.